సార్, ఇటీవల కాలంలో మన నూజివీడు మండల పరిధిలో కొన్ని ప్రాంతాలలో డ్వాక్రా మహిళలకు రుణాలు ఇప్పించే దాంట్లో కొంతమంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని పీజీఆర్ఎస్ లో కూడా కంప్లైంట్స్ అనేది రావడం జరిగింది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా సార్? సార్, మేము ప్రతి గ్రామంలోనూ కూడా విఓఈలకు కానీ లేకపోతే మండల సమైక్య సభ్యులకు కానీ ప్రతి సమావేశంలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేయమని చెప్పడం జరుగుతుంది. అలాగే సంఘ సభ్యుల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని కూడా తెలియజేస్తడం జరుగుతుంది. వాళ్ళ యొక్క అవగాహన ప్రకారం మేము వాళ్ళకి అవగాహన కల్పించి మేము క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాము. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినాయని చెప్తున్నారు కాబట్టి మేము క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎవరైతే ఆ యొక్క సమస్యల మీద అవినీతికి పాల్పడుతున్నాం వారి మీద చర్యలు తీసుకోవడం అనేది కూడా జరుగుతుందని మేము సభాముఖం తెలియజేస్తున్నాం. అలాగే మేము ఈ యొక్క సంఘాలకి లోన్లు ఇచ్చే సమయంలో ప్రతి ఒక్క సభ్యురాలు కూడా వ్యాపారవేత్తలు కావాలని చెప్పి ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. మేము కూడా వాళ్ళ సంఘ సభ్యులందరికీ కూడా ఎవరికైతే నైపుణ్యం గల మహిళలు సంఘాల్లో ఉన్నారో వాళ్ళ యొక్క నైపుణ్యాలను బట్టి వాళ్ళకి శిక్షణలు ఇప్పించడం, తర్వాత వాళ్ళు వ్యాపారవేత్తకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులను బ్యాంక్ లోను, శ్రీనిధి, ఉన్నతి ద్వారా కూడా మేము లోన్లు ఇప్పించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ నిర్దేశం ప్రకారం మేము మహిళలు ఆర్థికవేత్తలుగా అభివృద్ధి చెందడం కోసం మేము కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం.